విజయవాడ గొల్లపూడి బీసీ భవన్లో బీసీ సంఘాలతో సమావేశమయ్యారు మంత్రి సవిత. 19 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం బీసీల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతివనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక వచ్చే ఏప్రిల్ 11న పూలే 200వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా స్మృతివనానికి శంకుస్థాపన జరుగుతుందన్నారు. అమరావతిలో 5 ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామన్నారు. నా బీసీలంటూనే జగన్ పాలనలో బీసీలపై దాడులు చేశారన్నారు. బీసీల సంక్షేమం కోసం అనేక పథకాలు తెచ్చింది టీడీపీని అని గుర్తు చేశారు. త్వరలో బీసీలకు రక్షణ చట్టం తెస్తున్నామన్నారు మంత్రి సవిత. ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకోవడం మరి ఈ డిస్కషన్ చాలా మంచి మీటింగ్. వాళ్ళ సూచనలు సలహాలు గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు, మరి ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసింది మరి కూటమి ప్రభుత్వం. అదే విధంగా మరి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను అక్కలు చేర్చుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే మరి బీసీల పక్షపాతి నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే మన మానేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేశారు అన్న విషయాన్ని చర్చిస్తూ, అదే ఎన్నికల సమయంలో మనం ఏ విధంగా అయితే మాట చెప్పామో మరి బీసీల రక్షణ చట్టం గురించి మరి మేధావులతోనూ అదే విధంగా బీసీ సంఘ అధ్యక్షులతోనూ అందరితోనూ చర్చించడం జరిగింది. బీసీ